మన ఇంట్లో ప్రతిరోజు తినే అన్నం, రాగి, జొన్న, బార్లీ ఇవన్నీ కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇవే మన ఆరోగ్యానికి అసలైన ఔషధం. ఇవి సరైన విధంగా తింటే షుగర్, ఒబేసిటీ, బలహీనత, జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఈరోజు వరల్డ్ సిరియల్ డే సందర్భంగా ఆయుర్వేదం చెప్పిన ధాన్యాల అసలైన మహత్యం మీకు చెప్పబోతున్నాను. నమస్కారం, మీరు చూస్తున్నది ఎస్ఆర్ ఆయుర్శాస్త్ర ఛానల్. ఈరోజు మార్చి 7 వరల్డ్ సీరియల్ డే. ప్రపంచవ్యాప్తంగా ధాన్యాల ప్రాముఖ్యతను గుర్తుచేసే రోజు. ఆయుర్వేదం ప్రకారం ధాన్యాలు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆహారం. సరైన ధాన్యం సరైన విధంగా తీసుకుంటే శరీరం బలంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధాన్యాలు అంటే ఏమిటి? ధాన్యాలు అంటే బియ్యం, గోధుమ, జొన్న, రాగి, బార్లీ, బాజ్రా, కొర్రలు, సామలు, ఊదలు. ఇవి మన శరీరానికి ప్రధానమైన శక్తి ఇచ్చే ఆహారం. ఆయుర్వేదంలో ధాన్యాలు బలం ఇస్తాయి, జీర్ణశక్తిని పెంచుతాయి, దీర్ఘాయుష్షు ఇస్తాయి. ఆయుర్వేదంలో ధాన్యాలు ధాన్యవర్గంగా చెప్పబడింది. ప్రధాన ప్రయోజనాలు: శరీరానికి శక్తి, కండరాలకు బలం, జీర్ణశక్తి మెరుగుదల, దీర్ఘకాల ఆరోగ్యం. చరక సంహితలో చెప్పబడినది: సరైన ధాన్యాలు తినేవారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. 1. రైస్, బియ్యం సులభంగా జీర్ణమవుతుంది, శక్తి ఇస్తుంది, పిల్లలు మరియు వృద్ధులకు మంచిది. పాత బియ్యమైతే మరింత మంచిది. 2. వీట్, గోధుమ బలం పెంచుతుంది, శరీరాన్ని పోషిస్తుంది, బరువు తగ్గాలనుకునేవారికి కూడా మంచిది. 3. బార్లీ, యవము ఆయుర్వేదంలో బార్లీకి ప్రత్యేక స్థానం ఉంది. షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గించడం. 4. రాగి, కాల్షియం ఎక్కువ, ఎముకలకు బలం, పిల్లల ఎదుగుదలకు చాలా మంచిది. 5. మిల్లెట్స్, జొన్నలు, కొర్రలు డయాబెటిస్ ఉన్నవారికి మంచిది, ఫైబర్ ఎక్కువ, గట్ హెల్త్ మెరుగుపడుతుంది. ఇప్పటి కాలంలో చాలా మంది పాలిష్ చేసిన బియ్యం, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల షుగర్, ఒబేసిటీ, జీర్ణ సమస్యలు, అలసట పెరుగుతున్నాయి. ఆయుర్వేదం కొన్ని ముఖ్యమైన సూచనలు చెబుతుంది. 1. సీజన్కి సరిపోయే ధాన్యాలు తినాలి. వేసవిలో బార్లీ, శీతాకాలంలో గోధుమ. 2. మిక్స్ చేసి తినాలి. రోజూ ఒకే ధాన్యం కాకుండా ఒకరోజు బియ్యం, ఒకరోజు మిల్లెట్స్, ఒకరోజు గోధుమ. 3. రాత్రి తక్కువగా తినాలి. రాత్రి లైట్ ఫుడ్, సులభంగా జీర్ణమయ్యే ధాన్యాలు. రోజువారీ జీవితంలో ధాన్యాలను ఎలా ఉపయోగించాలి? ఆయుర్వేదం ప్రకారం రోజంతా శరీరానికి సరైన శక్తి మరియు జీర్ణశక్తి కోసం ధాన్యాలను ఇలా తీసుకోవచ్చు. ఉదయం బార్లీ జావా, బార్లీ గ్రియల్, యవకాంజీ శరీరాన్ని తేలికగా ఉంచుతుంది, మెటబాలిజం పెంచుతుంది, బరువు నియంత్రణకు సహాయపడుతుంది, డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. ఆయుర్వేదం ప్రకారం బార్లీ లఘు ఆహారం, సులభంగా జీర్ణమవుతుంది. తరువాత మధ్యాహ్నం అన్నం ప్లస్ పప్పు ప్లస్ కూర శరీరానికి పూర్తి శక్తి ఇస్తుంది. జీర్ణశక్తి మధ్యాహ్నం ఎక్కువగా ఉంటుంది, పోషకాలు బాగా గ్రహించబడతాయి. తరువాత సాయంత్రం జొన్న రొట్టె, మిల్లెట్స్ ఉప్మా ఫైబర్ ఎక్కువ, పొట్ట నిండిన భావన ఇస్తుంది, గట్ హెల్త్ మెరుగుపడుతుంది. తరువాత రాత్రి రాగి జావా, రాగి మాల్ట్ కాల్షియం ఎక్కువ, ఎముకలకు బలం, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది, మంచి నిద్రకు సహాయపడుతుంది. రాత్రి తేలికైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం ఆయుర్వేదం సూచన. ఆహారం ఔషధం. సరైన ఆహారం తీసుకుంటే మందుల అవసరం తగ్గుతుంది, శరీరం సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది. వరల్డ్ సీరియల్ డే సందర్భంగా మనమొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పూర్వీకులు తిన్న ధాన్యాలు రాగి, జొన్న, కొర్రలు, బార్లీ. ఇవే మన ఆరోగ్యానికి నిజమైన సంపద. మీ ఇంట్లో ఏ ధాన్యం ఎక్కువగా వాడుతారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సమాచారానికి ఎస్ఆర్ ఆయుర్శాస్త్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.